ఒక ఇంజెక్షన్ తోటి నా బ్యాక్ పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పి చాలా మంది పేషెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ ఇంజెక్షన్ ఏంటి, దీని వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని గురించి మనము ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి సుంకర. నేను న్యూరో సర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఫర్ స్పైన్ ఆర్ బ్యాక్ పెయిన్ ఈ టాపిక్ గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షియాటిక్ పెయిన్, డిస్క్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మేము మా ప్రాక్టీస్ తో చూసే మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్. వీళ్ళలో చాలా మందికి మనము సర్జరీస్ లేకుండానే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. చాలా మందికి మెడిసిన్స్ ఇచ్చి ట్రీట్ చేస్తూ ఉంటాం. మరి కొందరికి మాత్రము కొన్నిసార్లు ఎపిడ్యూరల్ స్టీరాయిడ్స్ అని, ఫేసెడ్ బ్లాక్స్ అని, కొన్ని పెయిన్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ తోటి ట్రీట్ చేస్తూ ఉంటాం. సో ఈ ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్ అంటే ఏంటి? బేసికలీ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎప్పుడైనా కానీ స్పైన్ లో ప్రాబ్లం అయినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ లో స్పైన్ డిస్క్ ప్రాబ్లం అనేది వస్తుంది. మన వెనపూస బొయికల మధ్యలో డిస్క్ అనేది బల్జ్ అయినప్పుడు ఆ డిస్క్ అనేది నరం మీద ఒత్తుకుంటుంది. దీని వల్ల కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆ నరానికి ఆ డిస్క్ కి మధ్యలో ఆ ఏరియాలో కొన్ని ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుంది, వాపు అనేది వస్తుంది. సో ఇలాంటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనము ఆ వాపుని తగ్గించే అవకాశం ఉంది. ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ లో మనం జనరల్ గా ఒక కాంబినేషన్ ఆఫ్ స్టీరాయిడ్ అండ్ అనెస్థెటిక్ ఏజెంట్ అనేది యూస్ చేస్తాం. ఈ కాంబినేషన్ డ్రగ్ ని మనము ఒక సిఆర్మ్ గైడెన్స్ కిందనో లేకపోతే అల్ట్రాసౌండ్ గైడెన్స్ కిందనో ప్రిఫరబుల్లీ ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకెళ్లి స్పైన్ లోకి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల మెల్లగా ఒక 1-2 days లో పెయిన్ అనేది తగ్గడం మొదలు పెడుతుంది. ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ నరానికి, ఈ డిస్క్ చుట్టూ ఉన్న ఇన్ఫ్లమేటరీ ప్రోడక్ట్స్ గానీ, ఇన్ఫ్లమేషన్ గానీ, ఆ వాపు గానీ కొంచెం తగ్గడం మొదలు పెడుతుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదొక టెంపరీ రిలీఫ్ మాత్రమే. టెంపరీ రిలీఫ్ ఎందుకంటే ఈ ఇంజెక్షన్ వల్ల టెంపరీగా ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వాపు అనేది తగ్గుతుంది. కానీ మీకు అండర్లయింగ్ కాజ్ అనేది ఏది కూడా క్యూర్ అవ్వట్లేదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాప్ అనేది మీకు వచ్చింది బికాస్ మీ కండరాల మసిల్స్ అనేది వీక్ గా ఉన్నాయి. ఆ వీక్నెస్ వల్ల మెల్లగా బొయికల్ మీద లేదా డిస్క్ మీద, వెనపూస బొయికల్ మీద, డిస్క్ మీద ప్రెషర్ పడి అవి బల్జ్ అవడం మొదలు పెడతాయి. సో అన్లెస్ అంటిల్ ఆ మసిల్ వీక్నెస్ అనేది క్యూర్ అయ్యే వరకు ఈ ప్రాబ్లం అనేది ఒక 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఇంజెక్షన్ అనేది మనకి ఆ 3 to 6 months టైం అనేది ఇస్తుంది. ఈ 3 to 6 months లో గనక మనము ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్ తోటి మెల్లగా ఆ బ్యాక్ అనేది స్ట్రెంథనింగ్ చేసుకుంటే తర్వాత ఈ ఇంజెక్షన్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంటుంది. సో ఈ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఆర్ ఇలాంటి బ్యాక్ పెయిన్ ఇంజెక్షన్స్ మనం ఎవరిలో అడ్వైస్ చేస్తాం? పేషెంట్స్ ఎవరిలో అయితే బ్యాక్ పెయిన్ ఉందో, షియాటిక్ పెయిన్ ఉందో వాళ్ళల్లో అడ్వైస్ చేస్తాం. వీళ్ళని చాలా బాగా ఎగ్జామిన్ చేసి వీళ్ళకి వీక్నెస్ లేదా యూరినరీ సిమ్టమ్స్, బవల్ సిమ్టమ్స్ ఇలాంటి లేని వాళ్ళల్లో ప్రిఫరబుల్ గా ఎంఆర్ఐ అనేది చేసుకుని, ఎంఆర్ఐ లో డిస్క్ అనేది ఎక్స్ట్రూడ్ అవ్వకుండా కంప్లీట్ గా బయటికి రాకుండా ఉన్న పేషెంట్స్ లో మాత్రమే ఇలాంటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. కొంతమందిలో మాత్రము ఎవరైతే చాలా హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, ఉదాహరణకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు లేదా బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వాళ్ళల్లో ఇలాంటి ఇంజెక్షన్స్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో బేసికలీ ఒక పేషెంట్ అనే వాళ్ళు ఎప్పుడైనా సర్జరీ కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోవాలి వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల అనే పేషెంట్స్ లో కూడా ఇలాంటి ఇంజెక్షన్స్ తోటి కొంచెం పెయిన్ మేనేజ్మెంట్ కోసం అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరిలో అయితే ఈ డిస్క్ అనేది పూర్తిగా బయటకు వచ్చేసి వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళల్లో మాత్రం ఇలాంటి ఇంజెక్షన్స్ అనేది డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తా ఉంటాం. ఇలాంటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నంబర్ 1 అడ్వాంటేజ్ వచ్చేసి తొందరగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. మీకు ఒక 3 to 6 months ఫిజియోథెరపీ స్ట్రెంథనింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీరు ఫిజియోథెరపీ స్ట్రెంథనింగ్ చేసుకుంటే పర్మనెంట్ గా ఇలాంటి పెయిన్ లో నుంచి బయటపడి ఈ డిస్క్ అనేది హీల్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఎవరైతే సర్జరీకి ఫిట్ లేరో వాళ్ళల్లో ఇది ఒక అడ్జువెంట్ థెరపీ, అంటే మీ నొప్పిని కొంచెం తగ్గించుకోవడానికి అవసరం పడే మెథడ్ గా ఉంటుంది. మరి కొందరులో వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల ఇలాంటి సర్జరీ చేయించుకోలేని సందర్భంలో ఇలాంటి పెయిన్ రిలీఫ్ అనేది చాలా అవసరం ఉంటుంది. సో వాళ్ళల్లో ఇది ఒక అడ్జువెంట్ థెరపీగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనల్ గా ఎవరైతే కంప్లీట్లీ అన్ఫిట్ ఉంటారో సర్జరీకి, ఐదర్ వాళ్ళ ఏజ్ వల్లనో లేకపోతే వాళ్ళ కార్డియోవాస్కులర్ రిస్క్ వల్లనో వాళ్ళల్లో కూడా హెల్ప్ అవుతుంది.
సో ఇలాంటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అనేది మనం యూజువల్ గా ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా చేస్తాం. దీనికి అడ్మిషన్ అనేది అవసరం ఉండదు. జస్ట్ కొన్ని రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ అయిపోయాక సింపుల్ లోకల్ ఎనెస్థీషియా ఇచ్చేసి ఆ ఇంజెక్షన్ అనేది ఇచ్చి 1-2 అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టి సేమ్ డేనే డిశ్చార్జ్ చేసేస్తాం. ఇలాంటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ వల్ల ఏదైనా రిస్క్స్ ఉన్నాయా? రిస్క్స్ అంటూ జనరల్ గా ఏమీ ఉండవు, కానీ మనము సేఫ్టీ ప్రోటోకాల్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి ఇంజెక్షన్ మనం స్పైన్ లో ఇస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఒక గుడ్ ఫెసిలిటీలో ఒక ఎక్స్పర్ట్ కేర్ కింద చేసుకోవడం చాలా అవసరం. ఇలాంటి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ అనేది ఎవరు అవాయిడ్ చేయాలి? నెంబర్ 1, ఎవరికైతే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అని డౌట్ ఉందో మీ డాక్టర్ కి, వాళ్ళల్లో కంప్లీట్ గా ఇలాంటి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది అవాయిడ్ చేయాలి. రెండోది, ఎవరైతే బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్నారో వాళ్ళని కొన్ని రోజులు బ్లడ్ థిన్నర్స్ ఆపినాకే ఇలాంటి స్టీరాయిడ్ ఇంజెక్షన్ తీసుకోమని అడ్వైస్ చేస్తాం. మూడోది, ఎవరికైతే ప్రోగ్రెసివ్ గా వీక్నెస్ ఉంటుందో, ఆల్రెడీ నరం వీక్నెస్ స్టార్ట్ అయిపోయిందో, వాళ్ళల్లో కంప్లీట్ గా అవాయిడ్ చేసి సర్జరీకి వెళ్ళే అడ్వైస్ చేస్తాం. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇలాంటి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అనేది డెఫినెట్లీ ఒక అడ్జువెంట్ టూల్ గా పనికొస్తాయి. చాలా మందిలో పెయిన్ రిలీఫ్ ఇస్తాయి, కానీ ఇది ఒక క్యూర్ కాదు. ఇది మనకి కొంచెం టైం కొనుక్కోవడానికి ఒక అడ్జువెంట్ టూల్ గా వాడుకోవడానికే పనికొస్తుంది. సో ఇలాంటి ఎపిడ్యూరల్ స్టీరాయిడ్స్ అనేది కరెక్ట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ డాక్టర్ తో ఇప్పించుకోవడం చాలా అవసరం. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా బ్యాక్ పెయిన్, షియాటిక్ పెయిన్, ఇలాంటి పెయిన్ తో సఫర్ అవుతూ ఉంటూ సర్జరీ అవాయిడ్ చేసి ఏదన్నా వేరే స్పెసిఫిక్ ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్ ట్రై చేద్దాం అనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.